Hi, love you. Welcome back to RS Academy. This is Ravi. ఈరోజు the most important sum diagonal scale. సో కన్స్ట్రక్ట్ ఏ diagonal scale అని అడుగుతున్నాడు. సో మనం ఆల్రెడీ స్కేల్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసాము. దానికి సంబంధించిన వీడియోస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అండ్ ఇంకా మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఆ ఒక్క ప్లేలిస్ట్లోనే ఉంటాయి. M1, M2, M3, M4 మీకు డిస్క్రిట్ మ్యాథ్స్, కాస్మో ఇలాంటి సంబంధించిన ఎన్నో ప్లేలిస్టులు కింద ఉన్న స్టూడెంట్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన వీడియోస్ అన్నీ ఫ్రీ. మెంబర్షిప్ తీసుకుంటేనే మీకు వీడియోస్ ప్లే అవుతానే ఏం లేదు, అన్నీ మీరు ఫ్రీగా చూడవచ్చు. ఓకే, మెంబర్షిప్ తీసుకోవాలి, మమ్మల్ని సపోర్ట్ చేయాలనుకుంటే యూ క్యాన్ సపోర్ట్. ఓకే, మీరు మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఏమైనా టాపిక్ పెడితే మేము వీడియోస్ తీసి మీకు అప్లోడ్ చేస్తాం. మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు కూడా టాపిక్ పెట్టండి, మేము ఖచ్చితంగా ట్రై చేస్తాం స్టూడెంట్స్, వీడియోస్ తీసి మీకు అప్లోడ్ చేస్తాం. ఓకే, సో మన వీడియోస్ మాత్రానికి అన్నీ ఫ్రీ. కేవలం కోరుకునేది ఏంటంటే మీరు లైక్ చేయండి, ఖచ్చితంగా వీడియోస్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి స్టూడెంట్స్, అండ్ మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి. మన ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దాంట్లో పీడిఎఫ్స్ కానీ నేను పెడతాము. అండ్ ఇన్స్టా ఫాలో చేయండి, మనకి ఫేస్బుక్ పేజ్ ఉంది అండ్ వాట్సాప్ ఛానల్ ఉన్నాయి స్టూడెంట్స్, అవి కూడా లింక్స్ ఉన్నాయి కింద. ప్లీజ్ దాంట్లో జాయిన్ అవ్వండి, అదే మీరు మాకు చేసిన ఫేవర్. ఓకే, అండ్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి కన్స్ట్రక్టెడ్ డయాగ్నల్ స్కేల్ చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నచ్చితేనే లైక్ చేయండి, లేకపోతే లైక్ చేయకండి. ఓకే, కన్స్ట్రక్టెడ్ డయాగ్నల్ స్కేల్ ఆఫ్ RF ఎంత 1:32 lakhs ఉంది. టు షో కిలోమీటర్స్ అండ్ లాంగ్ ఎనఫ్ మెజర్ అప్ టు ఎంత అంట 400 ఇచ్చాడు. అప్ టు ఇచ్చినప్పుడు మనకు జాగ్రత్త తీసుకోవాలి. అప్ టు ఏంటంటే 4 ఇస్తే 4 బాక్సెస్, 5 ఇస్తే 5 బాక్సెస్. ఓకే, తీసుకోవాలి. అదేంటో మీకు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఓకే, షో దట్ ఆఫ్ ఎంత 257 కిలోమీటర్స్ అండ్ 333 కిలోమీటర్స్ ఆన్ యువర్ స్కేల్. అంటే 333 కిలోమీటర్స్, 257 కిలోమీటర్స్, ఈ రెండు చూపించమన్నాడు మన స్కేల్లో. ఓకే, సో మీకు సమ్ చెప్తున్నప్పుడు చాలా ఈజీగా అర్థమైపోతుంది. చాలా అంటే చాలా ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే సొల్యూషన్ తీసుకోండి. సొల్యూషన్ తీసుకున్నా అయితే ఇక్కడ ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు, అన్ని వాల్యూస్ తీసుకోండి నీట్గా, దానికి మార్క్స్ వస్తాయి. మీకు గివెన్ వాల్యూస్ తీసుకుంటే మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. ఓకే, సో ప్రతి వీడియోలో చెప్తున్నాను, మీకు మార్క్స్ రావాలంటే ఏం తీసుకోవాలి, డయాగ్రామ్ చేస్తే మార్క్స్ రావు, దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, అవి ఫాలో చేయకపోతే మార్క్స్ తీసేస్తారు, అది కూడా చెప్తాను స్టూడెంట్స్. RF ఏమిచ్చో తీసుకోండి. RF ఈజ్ ఈక్వల్స్ టు 1:32 lakhs ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ మ్యాక్సిమం ఎంత ఇచ్చాడు చూడండి, మెజర్ అప్ టు 400 కిలోమీటర్స్ కాబట్టి అది D అంటాం. ఓకే, మ్యాక్సిమం లెంత్ లేకపోతే మ్యాక్సిమం అంటే మనకు D వేసుకోవాలి. 400 కాబట్టి 400 వేసుకున్న కిలోమీటర్స్. K అంటే దానికోసం 1000 వేసుకోండి. ఓకే, M అంటే మీటర్స్ కాబట్టి దానికోసం 100 వేసుకోండి. ఎందుకంటే మనం సెంటీమీటర్స్లో చూపిస్తున్నాం స్టూడెంట్స్, కాబట్టి మనం 100 వేసుకోవచ్చు. ఓకే, ఇది ఖచ్చితంగా మీరు మైండ్లో పెట్టుకోవాలి. సార్ మాకు ఎలా తెలుస్తుంది సార్ ఇవన్నీ అంటే, మీరు సమ్స్ చేస్తే అర్థమవుతుంది. సమ్స్ చూడడానికి చాలా ఈజీగా ఉంటాయి, బట్ చేస్తుంటే మాత్రం రావు, కాబట్టి ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. సో ఇలా వచ్చింది కదా, D = 400 ప్లస్ K బదులు 1000, M బదులు 100 తీసుకున్నాం. ఓకే, తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏంటి ఫార్ములా ఏంటి అంటే LOS కనుక్కోవాలి. లెంత్ ఆఫ్ ది స్కేల్ ఖచ్చితంగా మనం కనుక్కోవాలి. కాబట్టి LOS లెంత్ ఆఫ్ ద స్కేల్, మీరు బ్రాకెట్లో కావాల్సిన సింబల్ L అని వేసుకోండి. ఏంటి RF ఇంటూ D వాల్యూ. ఓకే, సో RF వాల్యూ ఏంటి, RF వచ్చేసి మనకి ఇదే 1/32 lakhs. ఓకే, సో నేను మీకు కనిపించడం కోసం నేను స్కెచ్ పెన్తో చెప్తున్నాను స్టూడెంట్స్, నేను ప్రతి వీడియో ఆల్రెడీ చెప్తున్నాను. D అంటే ఎంత చేసుకోండి, 400 ఇంటూ 1000 ఇంటూ 100. ఓకే, జీరోస్ క్యాన్సిల్ చేసుకోండి, సింపుల్ సమ్ అయిపోతుంది. 2 zeros క్యాన్సిల్ చేసుకున్నా. ఓకే, 3 zeros క్యాన్సిల్ చేసుకున్నా. రైట్, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇప్పుడు 32/400 చేసామనుకుందాం. ఏమొస్తుందంటే 12.5 వస్తుంది. 12.5 సెంటీమీటర్స్ వస్తుంది. మీకు క్యాల్సీ అలౌడ్ చేస్తారు, క్యాల్సీ ఎంటర్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఓకే, సో మనకు ఏమొచ్చింది, LOS కోస్ట్ ఎంత వచ్చిందంటే మనకి 12.5 సెంటీమీటర్స్ మనకి వాల్యూ వచ్చింది. ఓకే, ఎంత వచ్చింది 12.5. ఓకే, సో మనం తీసుకోవాల్సిన స్కేల్ ఏంటి, 12.5 తీసుకోవాలి. 12.5 తీసుకుంటే మనం ఈజీగా ఈ సమ్మును చేయొచ్చు. ఓకే, 12.5లో మనం ఏం చూపించాలి, ఈ 400 కిలోమీటర్స్ చూపించాలి. అంటే దాంట్లో రిప్రజెంటేషన్ చేస్తూ ఈ వాల్యూస్ మనం లొకేట్ చేయాలి ఎక్కడ కరెక్ట్గా. ఓకే, సో చూపిస్తాను, ఖచ్చితంగా నచ్చుతుంది స్టూడెంట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే సింపుల్గా మనం స్కేల్ తీసుకోండి.
స్కేల్ తీసుకుని మనం 12.5 సెంటీమీటర్స్ మనం నీట్గా డ్రా చేసుకుందాం. ఓకే, సో స్కేల్లో ఇదిగో చూడండి, నీట్గా 12.5 సెంటీమీటర్స్ డ్రా చేసుకోండి. రైట్, ఇదిగోండి ఇక్కడ 0. సో మనం బ్లాక్ కలర్ తీసుకుందాము. సో చూడండి ఇక్కడ 0 to 12.5 సెంటీమీటర్స్. సో ఇది 12, ఇక్కడ చూడండి 0.5 సెంటీమీటర్స్ ఇక్కడ వచ్చింది, 12.5 సెంటీమీటర్స్. ఇటు సైడ్ ఏం చేద్దామంటే రఫ్గా మీరు ఒక 5 సెంటీమీటర్స్ తీసుకోండి స్టూడెంట్స్. ఓకే, 5 సెంటీమీటర్స్ తీసుకోండి ఇటు సైడ్. రైట్, ఇటు సైడ్ మీరు 5 సెంటీమీటర్స్ తీసుకోవాలి. నేను ఈ స్కేల్తో వేస్తున్నాను. సో ఇటు సైడ్ మీరు అగైన్ 5 సెంటీమీటర్స్ తీసుకోవాలి ఇటు సైడ్ కూడా. ఓకే, ఈ స్కేల్తో నేను డ్రా చేస్తున్నాను 5 సెంటీమీటర్స్. ఓకే, సో ఇలాగ నెక్స్ట్ పైన కూడా మీరు ఇది క్లోజ్ చేసుకోండి. మొత్తం మనకి ఏబిసిడి ఫామ్ అవుతుంది ఇలాగా. సో ఓకే, ఇది మాత్రమే మనకి డార్క్గా ఉండాలి, మిగతా అంతా లైట్ కలర్ వాడాలి. ఇది హెచ్ పెన్సిల్, నెక్స్ట్ 2H వాడాలి స్టూడెంట్స్. ఇది మాత్రం మీరు చేయలేదంటే మిస్టేక్, మీకు సమ్ కట్ చేస్తే మార్క్స్ తీసేస్తారు. కాబట్టి ప్లీజ్ కేర్ఫుల్ గమనించండి. ఇప్పుడు దీన్ని 4 పార్ట్స్ చేసుకోవాలి. ఎందుకు 4 పార్ట్స్ చేసుకోవాలంటే చూడండి ఇక్కడ 400 ఉంది కాబట్టి 4 పార్ట్స్, 500 ఉంటే 5 పార్ట్స్ ఖచ్చితంగా చేసుకోవాలి. 4 పార్ట్స్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి? సింపుల్, ఏం లేదు. ఫస్ట్ మీరైతే 90 degrees కన్నా తక్కువగా మీరు లైన్ తీసుకోండి స్టూడెంట్స్. అంతే, 90 degrees కన్నా తక్కువ లైన్. 90 degrees అంటే ఏంటి అంటే గమనించండి, మనకి ఇది 90 degrees. ఏది చూడండి, ఇది ఇలా తీసుకుంటే 90 degrees. ఓకే, సో మనం ఏం చేస్తున్నాము అంటే 90 degrees కన్నా తక్కువ అంటే చూడండి ఇలా తీసుకోండి, 90 degrees కన్నా తక్కువ. ఓకే, ఎంతవరకు తీసుకుంటారు అనేది మీ ఇష్టం. మీరు అంత ఏం లేదు, ఎంత అని తీసుకోవచ్చు, ఇలాగని తీసుకోవచ్చు, ఇలాగని తీసుకోవచ్చు, ఎలాగని తీసుకోవచ్చు. చూడండి ఇది 90 degrees. ఓకే, ఇలా ఉండడం 90 degrees. ఎంతకంటే తక్కువ తీసుకుంటారు అంటే ఇలా తీసుకోవచ్చు, ఎంత అని తీసుకోండి మీ ఇష్టం. ఓకే, దీన్ని మనము 4 పార్ట్స్గా వేసుకుంటే చాలా సింపుల్ సమ్ అయిపోతుంది స్టూడెంట్స్. ఓకే, నేను చూడండి ఇక్కడ నుంచి ఈ కార్నర్ నుంచి రఫ్గా ఎంత అని తీసుకోండి, ఇలా తీసుకున్నాను. ఓకే, రైట్, దీన్ని మనం 4 పార్ట్స్గా చేసుకోవాలి, ఇది గమనించండి. ఓకే, సో ఇక్కడ చూడండి 1 part, 2 part, 3, 1, 2, 3 అండ్ నెక్స్ట్ 4 ఇక్కడ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే నేను 10 తీసుకున్నాను, 10లో 4 parts అంటే 2.5 తీసుకున్నాను ఇలాగా. ఓకే, సో దీన్ని మనం ఇక్కడ జాయిన్ చేసేద్దాం స్టూడెంట్స్. ఇలా జాయిన్ చేసేసారు. చాలా అంటే చాలా సింపుల్ సమ్ ఇది. ఓకే, చాలా అంటే చాలా సింపుల్. మీకు చాలామందికి డ్రాయింగ్ అనేది చాలా సింపుల్ బట్ ఫెయిల్ అయిపోతుంది. ఎందుకు ఫెయిల్ అయిపోతారంటే పేషెన్స్గా ప్రాక్టీస్ చేయాలి, పేషెన్స్గా చేయాలి ఎగ్జామ్లో కూడా. ఓకే, ఇప్పుడు ఈ కార్నర్ని దీన్ని అటాచ్ చేయండి స్టూడెంట్స్. ఓకే, అటాచ్ చేస్తారు కదా. ఇప్పుడు మనం స్కేల్ని మళ్ళీ మూవ్ చేద్దాం. సో ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంకొంచెం ఇక్కడ వచ్చింది. ఓకే, నెక్స్ట్ మీరు దాన్ని మళ్ళీ మెల్లిగా ఓకే, దాని తర్వాత చూడండి ఈ స్కేల్ ఉందా, ఇలా ఇలా వేసుకోండి. ఓకే, సో మనకి ఇలా 4 parts అయితే వస్తాయి స్టూడెంట్స్. ఓకే, సో ఇలా వచ్చిన తర్వాత గమనించండి, మనకి 4 parts ఎందుకు కావాలి మీకు చెప్పాం కదా, 400 అంటే 4 parts. రైట్, గమనించండి. ఓకే, ఇదిగో చూడండి, ఇదిగో చూడండి 400 కాబట్టి 1 2 3 4 అంటే 100 కిలోమీటర్స్. ఓకే, మీరు కింద ఖచ్చితంగా కిలోమీటర్స్ అని రాయాలి, కింద ఖచ్చితంగా మీరు కిలోమీటర్స్ అని ఖచ్చితంగా మెన్షన్ చేయండి. లాస్ట్లో నేను చూపిస్తాను. దీని తర్వాత 0 1 2 3 ఓకే, సో 200 కోసం అంటే 100 200 300 కిలోమీటర్స్ మనం చూపించడానికి బాగానే ఉంది. మరి 50 కిలోమీటర్స్ కోసం అలా చూపించాలి. నెక్స్ట్
7 కిలోమీటర్స్ కోసం సపరేట్ చూపించాలి. అది మీరు అర్థం చేసుకోండి. ఓకే, ఇది మీకు చాలా అంటే చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నథింగ్ టు వరీ. సో ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే ఇలా లైన్స్ తీసుకుందాం. ఎలాగంటే 10 కిలోమీటర్స్ కోసం చూడండి, ఏంటిది ఇది 10 కిలోమీటర్స్ కోసం లైన్స్ అంటే 10, 20, 30, 40, 50 కిలోమీటర్స్ కోసం లైన్స్ తీసుకోవాలి. దానికోసం అలాగే మీరు ఒక నచ్చినట్టు ఒక లైన్ తీసుకోండి ఇలాగా. ఓకే, సో ఎంత అంటే అంత నచ్చినట్టు తీసుకోండి, నథింగ్ టు వరీ. ఓకే, దీన్ని మనం 10 పార్ట్స్గా అగైన్ చేయాలి. ఏం చేయాలి, 10 పార్ట్స్గా చేయాలి. సో చూడండి, గమనించండి క్లియర్గా చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, 10 రైట్. చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇలా వచ్చింది కదా, ఈ 10th పాయింట్కి దీనికి మ్యాచ్ చేయండి స్టూడెంట్స్. ఓకే, ఈ 10th పాయింట్కి దీనికి మ్యాచ్ చేయండి ఇలాగా. ఓకే, సో మీకు ఎరేజర్ ఉంటుంది కాబట్టి పెన్సిల్ కాబట్టి ఇది ఎరేజ్ చేసుకోండి. ఈ ఎక్స్ట్రా ఉందా ఇది ఎరేజ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ పాయింట్ ఉందా గమనించండి. ఇప్పుడు నీట్గా ఇలా లైన్ తీసుకున్నాం కదా, నెక్స్ట్ ఇలా మూవ్ చేయండి. మూవ్ చేస్తే మనకి ఇలా ఓకే 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 ఇలా వచ్చింది. సో లైన్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, ఇది 10. ఇక్కడ చూడండి 1 రైట్, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మనకు కనిపిస్తుంది స్టూడెంట్స్. ఓకే, సో ఇలా వచ్చిన తర్వాత మీకు అర్థం కావడానికి నెంబరింగ్ అయితే ఇక్కడ మనం వేసుకోవాలి. సో ఇక్కడ మనకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి రైట్, ఇక్కడ మనం చూడండి ఇక్కడ 50 తీసుకుందాం. ఎంత అంటే చూడండి ఇక్కడ నుంచి 1, 2, 3, 4, 5 ఇక్కడ 50 తీసుకోండి. ఓకే, ఇక్కడ మనం 100 తీసుకోండి. ఓకే, సో ఇది అంత ఏంటిది, ఇదేమో కిలోమీటర్స్, 100 కిలోమీటర్స్, 100 కిలోమీటర్స్, 100 కిలోమీటర్స్, ఇది ఒక్కొక్కటి 10 కిలోమీటర్స్. ఓకే, నెక్స్ట్ మనం 1 కిలోమీటర్ తీసుకోవాలి స్టూడెంట్స్. ఓకే, సో వీలుంటే ఇది మనం పైన కూడా వేసుకోవచ్చు, నథింగ్ టు వరీ రైట్. ఇక్కడ పైన వేసుకోవచ్చు, కిందనే వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం 10 కిలోమీటర్స్ తీసుకుందాం. దానికి గాను మనం ఏం చేస్తామంటే సో ఇలా తీసుకుందాం, ఒక లైన్ తీసుకుందాం. ఓకే, తీసుకుని దీన్ని మనం ఈక్వల్ పార్ట్స్ మనం చేసుకోవాలి స్టూడెంట్స్. ఓకే అండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 తీసుకోండి స్టూడెంట్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే చాలా సింపుల్. ఫస్ట్ లైన్ జాయిన్ చేయండి. నెక్స్ట్ ఓకే, ఓకే రైట్ ఇలాగా. సో ఇప్పుడు ఈ లైన్స్లో తీసుకోండి. ఓకే, సో ఇది ఇక్కడే ఇది కింద కాదు పైన కూడా వేసుకోవచ్చు రైట్, లేదా ఇలా కాకపోతే ఇలాగనే వేసుకోవచ్చు, నథింగ్ టు వరీ. సో మనం తీసుకునే మనకి ఎక్యురేట్ ప్యాటర్న్ అయితే ఇలా పాయింట్స్ తీసుకుంటే మనకి కరెక్ట్గా ఎక్యురేట్గా వస్తుంది. బ్లాక్ తీసుకుందాం. బ్లాక్ తీసుకుంటే కలర్ వేరియేషన్తో మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో 1 రైట్ చూడండి 1, నెక్స్ట్
2 next 3 next 4 next 5 6 7 8 ఇది 9 ఇక్కడ 10 వస్తుంది చూడండి స్టూడెంట్స్. ఓకే, సో 1 2 3 4 5 6 7 8 9 10 9 వచ్చినాయి కదా. సో ఇప్పుడు మనం ఎలా రిప్రజెంటేషన్ చేయాలి అంటే గమనించండి, ఇది మీకు నెంబర్స్ కౌంటింగ్ కోసం డాట్స్ తీసుకున్నాం. డాట్స్ తీసుకోవద్దు, మీకు అర్థం కావడం కోసం చూపించాను. సో మనం చూడండి ఇక్కడ మనం ఈ స్కేల్ మీద ఏం చేయాలంటే కిలోమీటర్స్ ఫస్ట్ రాసుకోండి. సో గమనించండి, ఇది 1 అంటే 0 1 రైట్, ఇది 2 ఇది 3 ఇది 4 5 6 7 8 9 ఇది 10. ఓకే, సో ఇక్కడ ఎంత ఉంది 200 కాబట్టి ఇది 200, 50 కాబట్టి ఇది 5, 7 కాబట్టి 7 ఎక్కడుంది చూడండి మనకి ఇక 10 9 8 7 ఇక్కడ ఉంది. బట్ 5కి 7కి ఆరిజిన్ ఎక్కడుంది చూసుకోండి. రైట్, సో దిస్ ఈజ్ అవర్ ఆరిజిన్. చూడండి ఇక్కడేమో 5, ఇదేమో 7, ఇలా తీసుకోవాలి. సో దానికి గాను మనం స్కేల్ తీసుకుని లైన్ చేసుకున్నాం స్టూడెంట్స్. ఓకే, ఓకే ఇప్పుడు ఇక్కడ లైన్ తీసుకోండి 257 కిలోమీటర్స్. ఓకే స్టూడెంట్స్, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్గా. నెక్స్ట్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఏముంది 333. 300 అంటే ఇక్కడ వస్తుంది 3 రైట్, 33 3 అంటే ఇక్కడ వస్తుంది స్టూడెంట్స్. చూడండి ఇక్కడ నుంచి 1 2 3 రైట్, ఇది 3 కాబట్టి గమనించండి 1 2 3 3 ఇక్కడ అండ్ 3 అంటే చూడండి 1 2 3 ఇక్కడ కాబట్టి ఓకే, రైట్, ఇదంతా మనకి 333 కిలోమీటర్స్. ఓకే, సో ఇది ఫైనల్ స్టూడెంట్స్. ఓకే, ఇక్కడ చూడండి ఇది మన డ్రాయింగ్. సో నేను కిలోమీటర్స్, ఇది ఏమో 100స్లో వస్తుంది. ఇక్కడ ఈ లైన్స్ ఏమో రెడ్ లైన్స్ వచ్చేసి మనకి 10 కిలోమీటర్స్ వస్తుంది. ఇక్కడ బ్లాక్ లైన్స్ లేవో ఇవి వచ్చేసి 1 కిలోమీటర్ బేస్ మీద వస్తున్నాయి. కాబట్టి చూడండి 100 200 257 50 అంటే ఏంటంటే చూడండి ఇక్కడ 5 ఉంది కదా, ఇది 5 కదా, ఈ 5కి అండ్ 7కి ఇంటర్సెక్ట్ పాయింట్ తీసుకోవాలి, అదే 257 కిలోమీటర్స్. 333 ఎలాగంటే ఇది 300 ఇదిగో 3 ఇది 30 అంటే చూడండి ఇది 30, 3 కోసం ఇక్కడ చూసుకోవాలి, ఈ ఇంటర్సెక్ట్ పాయింట్ ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో 333 కిలోమీటర్స్ వచ్చింది. ఇలా మనం చూపించాం స్టూడెంట్స్. సో చూడండి ఇది మనకి 400 కిలోమీటర్స్ అప్ టు దాంట్లో ఈ రెండు మనం చూపించాము. ఓకే, మరి సమ్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.